నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. సోది కోసం సోదికి పోతే పాత విషయాలన్నీ బయటపడ్డాయట. యాక్చువల్ అయితే అక్కడ ఇంకో పదం ఉంటుంది, అది యూజ్ చేస్తే బాగుండదు అనేసి అని ఇది పెట్టాను. అంటే ఆ అమ్మకు సూది కావాలనేసి పక్కల దగ్గరికి వదినా సూది ఉందా అని అడిగితే బాగుండదు కాబట్టి ఏదో ముచ్చట కలుపుదామని చెప్పేసి అని సోది పెడతా ఉంటే ఇక్కడి నుంచి మొదలై ఏవేవో బయటపడి తన్నుకునేదాకా వచ్చింది అన్నట్టు ప్రస్తుతము మన ఎండోల్మెంట్ కమిషనరు శాంతి గారి పరిస్థితి అలానే ఉంది. అనవసరమైన విషయాలను నెత్తికెత్తుకొని లేనిపోని రచ్చను చేసుకొని మదన్ మోహన్ని గిచ్చి ఇది చేసుకున్న తర్వాత మరి మదన్ మోహన్ ఒకడే తెర మీదకి వచ్చాడా అంటే మదన్ మోహన్ వెనకాల ఎవరైనా ఉండి అండదండలతో నడిపిస్తున్నాడా అనేది పక్కన పెడితే ఒకరిని టార్గెట్ చేయబోతే ఇంకొకరి తెర మీదకి వచ్చినట్టు ప్రస్తుతము శాంతి చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. ఆమె నియామకం దగ్గర నుండి అంటే ఏపీఎస్సిలో ఈమె ఎలా సెలెక్ట్ అయ్యింది, ఈమెకి ఎన్ని మార్కులు వచ్చాయి, దానికి సంబంధించిన ఏంటిది వీళ్ళకు 3 years అడ్వకేట్గా హైకోర్టులో పనిచేయాలనేసి ఒక నిబంధన, ఇవన్నీ నియమాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటిని ఫాలో అయిందా కాలేదా, అసలు ఈ సుభాష్ రెడ్డి ఎప్పటి నుంచి పరిచయము, ఈమెకు అంతకు ముందే పరిచయమా, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమా, వీళ్ళకు మధ్యలో విజయసాయి రెడ్డి ఎలా వచ్చాడు, అలాగే ప్రేమ సమాజం భూములకు సంబంధించి కలిసామని చెప్పారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఏదో ఎర అక్కడ ఉంటే ఇంకేదో చిక్కినట్టుగా ప్రస్తుతం శాంతి వ్యవహారము మొత్తం బూమరంగ్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కదాని నుంచి స్టార్ట్ చేస్తే ఆమె నియామకం దగ్గర నుంచి మొదలు పెడితే మేడం గారి చిట్టాపద్దు అంతా బయటకు వచ్చేసి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నీ భర్త ఎవరు తల్లి కొంచెం దయచేసి చెప్పమ్మా అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా నువ్వు ఎవరిని అడిగి ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీవి, నువ్వు ఎవరిని అడిగి ప్రెస్ మీట్ పెట్టావు, ప్రెస్ మీట్ పెట్టే ముందు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు, దీంతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ ట్వీట్లకైనా ప్రభుత్వ ఉద్యోగులు స్పందించకూడదు. మేడం గారు గతంలో అటు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్కి సంబంధించి ఈవిడ స్పందించింది, దానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్లో కూడా అడిగితే అవునా అండి నాకు తెలియదు అంటూ చాలా సింపుల్గా తప్పించుకుంది. మొత్తం ఒక్కొక్కటి ప్రస్తుతం శాంతి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆమె నియామకం దగ్గర నుంచి మొదలు పెడితే ఆమె సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 55,000 జీతంతో ఉన్న ఆవిడ కోట్ల రూపాయలతో విల్లా ఎలా కొంటోంది. ఆమె పెళ్లి అయ్యింది, తర్వాత ట్విన్స్ పుట్టారు, ఆ తర్వాత డివోర్స్ నోటీస్ రాసుకున్నాము, మరి కట్ చేస్తే 2024లో ఇద్దరు కలిసి డివోర్స్కి అప్లై చేశారు. ఏంటమ్మా ఈ భాగవతం అంతా, అసలు నీ భర్త సుభాష్ రెడ్డా మదన్ మోహన ఎవరు, దయచేసి మాకన్నా చెప్పు అంటూ ప్రభుత్వం అయితే ప్రస్తుతం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే మదన్ మోహన్ ఈ విషయానికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు అడ్వకేట్లే, మరి ఎక్కడ ఏ లాజిక్లు మిస్ అయ్యారు అంటే వీళ్ళు బాండ్ పేపర్ మీద రాసుకున్నంత మాత్రాన అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మా ట్రైబ్స్ రూల్స్ ప్రకారము అంటే ఎరకలోళ్ళము అని చెప్పారు, మా పెద్దల సమక్షంలో మా పద్ధతుల ప్రకారం మేము రాసుకున్నామని చెప్పిన తర్వాత మళ్ళీ ఫిజికల్ కాపీల కోసం మళ్ళీ 2024లో డివోర్స్కి ఎందుకు వెళ్ళారు అన్నది చర్చనీయాంశం అయిపోయింది. సీన్ కట్ చేస్తే 2016లో డివోర్స్ తీసుకున్నామని చెప్పింది, 2021లో ఇద్దరు కలిసి రీల్స్ చేసింది కావచ్చు, ఈమె కోసం ఆయన వచ్చింది కావచ్చు. అమ్మ ఒక్కటి కాదు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో. దీంట్లో విజయసాయి రెడ్డి పాత్ర గురించి మనం అది సపరేట్ టాపిక్, అది మాట్లాడుకుందాం. ప్రస్తుతం శాంతి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుకు సంబంధించి మామూలుగా 450 మార్క్స్ ఉంటాయంట దీంట్లో ఏపీఎస్సికి సంబంధించి, మన ఈ ఏంటిది గవర్నమెంట్ దాంట్లకు సంబంధించి 450 మార్కులు ఉంచే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి రిజర్వేషన్లో అట్లీస్ట్ 135 ఎస్ఎస్టీ వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ 135 మార్కులన్నా మినిమం రావాలంట. మేడం గారికి ఎంత అంటే 98 వచ్చాయంట. 98 మార్కులు వచ్చినామను ఏ బేసిస్ మీద పాస్ చేసి ఇంటర్వ్యూకి పంపించారు, ఏ బేసిస్ మీద ఈమె నియామకం జరిగింది, ఇక్కడ జరిగిన అవకతవకలు ఏంటి అంటే మేడం గారి ఒక్కదాని గురించి చిట్టా తీస్తే అంటే సుభాష్ రెడ్డి చక్రం తిప్పాడనేసి అని, సుభాష్ రెడ్డి మన నియామకానికి సంబంధించి వెనకాల పావులు కదిపాడనేసి, మరియు ఈ దాంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈ మొక్కతే ఉందా, ఇట్లా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా,
దీనికి సంబంధించి ఇంకెవరు చక్రం తిప్పారు, ఇప్పుడున్న అధికారులకు సంబంధించి ఇప్పుడు ఈ ఒక్కదాని చిట్టా తీస్తే మిగతా వాళ్ళందరి చిట్టాలు వస్తున్నాయి. అసలు ఈమె నియామకమే రాంగ్. ఇది అంటే ఏమనుకొని ప్రెస్ మీట్ పెట్టాలనుకుందో శాంతి తెలియదు కానీ ప్రస్తుతం ఆమె గోతి ఆమె తవ్వుకున్నట్టు అయిపోయింది. మదన్ మోహన్ చేసిన ఎలిగేషన్ కి సంబంధించి ఈమె బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కావచ్చు, ఈమె పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఈమె ఏ ఇయర్ సర్వీస్ లో జాయిన్ అయింది, ఈమె ఏ ఏ భూములకు సంబంధించి లీజులకు సంబంధించి ఎక్స్టెండ్ చేసింది, ఎవరెవరికి పర్మిషన్లు ఇచ్చింది, విజయసాయి రెడ్డికి ఎలాంటి ఉపకారం చేసింది, ఆ ఉపకారం నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన రిలేషన్, డిఎన్ఏ టెస్ట్లు, వామ్మో వామ్మో ఇక అసలు అధికార పక్ష నేతలకైతే బందరు లడ్డు దొరికినట్టు అయిపోయింది. అంటే వీళ్ళు వేసిన ఎరా వచ్చి తగిలిందా తెలియదు కానీ మదన్ మోహన్ అనే వ్యక్తి చేస్తున్న రచ్చకి ఇప్పుడు శాంతి అయితే భారీ మూల్యం చెల్లించుకోబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆమె ఎలాంటి వివరణ ఇవ్వబోతోంది, ఎవరిని అడిగి ప్రెస్ మీట్ పెట్టావు, నీ పిల్లలకు తండ్రి ఎవరో చెప్పు, అలాగే ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండి ప్రభుత్వ అంటే రాజకీయ నాయకులు పెట్టిన ట్వీట్ కి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అనే దానికి సంబంధించి, అలాగే నీ హయాంలో లీజులు ఎక్స్టెండ్ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అన్నేళ్ళ ఎక్స్టెండ్ కి నువ్వు ఎలా సంతకం పెట్టావు, అంటే ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వీళ్ళే ఉంటారు అన్న ధీమాతో మేడం మేబీ సంతకాలు పెట్టేస్తుందేమో. అందుకే అన్నాను, సూది కోసం వెళ్తే సోది ఎక్కువ పెట్టి ఒకరికొకరు తన్నుకున్నారన్నట్టుగానే ఉంది ప్రస్తుతం. ఇది ఒక విషయాన్ని కోసము ఆమె ప్రెస్ మీట్ పెడితే సీన్ కట్ చేస్తే అసలు నీ జాబే రాంగ్ రూట్ లో వచ్చింది తల్లి, ఇంకా నువ్వు చెప్పేవి ఎట్లా నిజమని నమ్మమంటావు అనేసని. అందుకే ఈవెన్ ఇక్కడ విజయసాయి రెడ్డి మీడియాను టార్గెట్ చేయడము, దాంతో పాటు శాంతి కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, మీ ఇంట్లో అక్క జిల్లలు లేరా, వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారా, మీరు ఎట్లా అవన్నీ వేస్తారు అంటూ క్వశ్చన్ చేయడంతో సదరు మీడియా ప్రతినిధులకు ఎక్కడో కాలింది. అంటే వాళ్ళు తెర మీదకి వచ్చి చేసుకుంటే మధ్యలో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారా, అసలు ఎవరు వీళ్ళు, ఏం జరిగింది ఏంటి అనేసని ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ అది బందర్ లడ్డులాగా ఒకటి వెతుకుతుంటే ఇంకొకటి, ఒకటి వెతుకుతుంటే ఇంకొకటి. అంటే ఉచ్చు ఎంత బాగా బిగుస్తుందని అంటే శాంతి కోలుకోవడానికి ఇంకా సంవత్సరాలు పట్టొచ్చు. మదన్ మోహన్ చేస్తున్న ఎలిగేషన్స్ కి ఇప్పుడు ఇంకా శాంతి చిట్టాపద్దు బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మదన్ మోహన్ కి అయితే సపోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు శాంతి సుభాష్లది ఎప్పటి నుంచి పరిచయం ఉంది, విజయసాయి రెడ్డి చాప్టర్ పక్కన పెడదు, ఎందుకంటే ఇప్పుడు సుభాష్ తన తండ్రికి బిడ్డ అనేసి అనౌన్స్ చేయడము, సుభాష్ ఆడియో లీక్ అవ్వడము, ఫోర్త్ సీన్ కట్ చేస్తే ఈమె డెలివరీ అయినప్పుడు సుభాష్ ఫోటోలు రివీల్ అయిపోవడము, అక్కడ తండ్రి స్థానంలో సుభాష్ సంతకం పెట్టడంతో అమ్మ మరి నీ బిడ్డలకు తండ్రి ఎవరు, అసలు నీ భర్త ఎవరు, మరి మాకు డిపార్ట్మెంట్కి నువ్వు సబ్మిట్ చేయాలి కాబట్టి నువ్వు సబ్మిట్ చేసిన డీటెయిల్స్లో ఉన్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, ఇది కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాల్సిందే అంటూ ఆమెకు నోటీసులు పంపించడం జరిగింది. దీంతో పాటు ఈ హయాంలో జరిగిన అవినీతి చిట్టా బయటకు వస్తుంది. ప్రేమ సమాజం భూములకు సంబంధించి విజయసాయి రెడ్డికి ఏదో ఫేవర్ చేయడం వల్ల ఆయనకు అత్యంత సన్నిహితురాలు అయిపోయిందన్న నేపథ్యంలో ఈ ప్రేమ సమాజం భూములు ఎక్కడివి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎంత మేర ఎవరికి దీంట్లో ఫేవర్ చేసింది అన్న అంశము తెర మీదకి రావడము, డిఎన్ఏ టెస్ట్ అటు విజయసాయి రెడ్డికి చేయించాలి, ఇటు సుభాష్కి చేయించాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి, నాకు జరిగిన మోసానికి సమాధానం దొరకాలి, రేపు ఫ్యూచర్ లో ఆ బిడ్డ తండ్రి గురించి రేపటి రోజు పాప ఆ బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అంటూ మదన్ మోహన్ చేస్తున్న ఫైటు, దీనికి తోడు నాకు రక్షణ కల్పించాలి అంటూ ఏకంగా హోంమంత్రి దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ చేయడము, మొత్తానికైతే శాంతికైతే ఊపిరి సల్పలేని సమస్యలు అయితే ఒకటి మించి ఒకటి వచ్చిన విషయం తెలిసిందే. బట్ ఇక్కడ ఎల్ఎల్బి చేశాను అంటుంది కాబట్టి ఆ తెలివితో వీటిని ఎంత ఇది చేసుకుందాం అంటే పాపం గవర్నమెంట్ అయితే మీ గవర్నమెంట్ కాదు తల్లి. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ అంశాలకు సంబంధించి దీంట్లో విజయసాయి రెడ్డి లింక్ అవ్వడంతో ఇప్పుడు శాంతి సుభాష్ దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, సుభాష్ కేవలం శాంతికే ఫేవర్ చేశాడా, ఏపీపీఎస్సీలో ఇంకా ఇలాంటి నియామకాలు ఏమన్నా జరిగాయా, ఎంతమందికి ఇలాంటి అనర్హులకు ఇప్పుడు ఆయా డిపార్ట్మెంట్లో ప్లేస్మెంట్ కల్పించారు. అదే అన్నాను కదా,
సూది కోసం వెళ్తే సోదంతా చెప్తే బయటకు వచ్చిన పాపాల చిట్టా అనేది మామూలుగా లేదు. ఏంటంటే వేయని వల, యాక్చువల్గా అయితే అధికార పార్టీకి దీంట్లో ఏ సంబంధం లేదు, ఇది వాళ్ళు వేసిన వల అయితే కాదు. ఆ మదన్ మోహన్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఎవరికన్నా చిక్కి ఒక బందర్ లడ్డుని వాళ్ళ పార్టీ ముందు పెట్టాడా, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తెర మీదకి ఎవరెవరు రాబోతున్నారు, ఈ లిస్ట్ లో ఇంకా ఏమేమి అక్రమాలు బయటపడబోతున్నాయి, ఆస్తుల చిట్టా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఇంకా ఏమేం చేసింది, వీటన్నింటినీ అయితే ప్రస్తుతం సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి శాంతి కావచ్చు, సుభాష్ కావచ్చు ఎలా ఎదుర్కోబోతున్నారు, మదన్ మోహన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అనేసి క్లియర్ కట్ గా చెప్తున్నాడు. కాబట్టి నేనైతే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను అని మాత్రం కుండ బద్దలు కొట్టయితే చెప్తున్నాడు. ఓవరాల్ గా అయితే ఇంకా పెద్ద పెద్ద చేపలు వాళ్ళకు చిక్కబోతున్నాయి అనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి శాంతికి ఎవరెవరు సపోర్ట్ చేశారు, శాంతితో పాటు ఇంకెంతమంది అధికారులు ఇరుక్కోబోతున్నారు, దీంట్లో ఎవరెవరికి ఫేవర్ చేసింది, ఎన్ని కోట్లు చేతులు మారాయి, ఏ ఏ భూములను అపరంగా కట్టబెట్టేశారు, ఎంత తక్కువలో అందించేశారు, దానికి ఈమెకు అందిన తాయిలం ఏంటి, మరి ఈమె పోస్టింగ్ గురించి ఇప్పుడు మేము వివరణ ఇస్తుంది, సుభాష్ చేసిన లాబియింగ్ ఏంటి, ఈ లాబియింగ్ లో ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఎలా నియమించారు, ఇది చెప్పుకుంటూ పోతే చాంతాడంతే ఉంది. మిగతా సీన్ అంతా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.